ప్రార్థన. సర్వశక్తియు మిక్కిలి కనికరం గల తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధ నామమునకు, సర్వశక్తి గల నామమునకు, సర్వోన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ పరిశుద్ధ దినం కొరకు నీకు వందనములు. ఉదయం మేమందరము ఆరాధనలో పాల్గొనుటకు మీరిచ్చిన కృపను బట్టి నీకు వందనములు. ఈ సమయంలో, ఈ రాత్రిలో ప్రపంచవ్యాప్తముగా ఎక్కడెక్కడైతే ఆరాధనలు జరుగుతూ ఉన్నవో వారి మధ్యన మీరుండుమని, హృదయాలను తాకుమని ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన, ఇప్పుడు చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. రానయున్న బిడ్డలను త్వరపెట్టి మా మధ్యకు తోడ్కొని రమ్మని ఇప్పుడు నీ సేవకుడు తమ్ముడు పాల్సన్ నాయన బలపరిచి నీ ఆత్మతో నింపి ఆయన ద్వారా నీ నోటి బోరగా మాతో మాట్లాడుమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుని యొక్క ఉచిత కృపలో ఈ రీతిగా మనం ప్రతి ఆదివారం కూడా ఆత్మీయ సమ్మేళనం ద్వారా అనేకమైన విషయాల్ని మనము నేర్చుకుంటున్నాము. అనేకమైన విషయాలు మానసిక శాస్త్రపరంగా లేఖనాల ఆధారంగా మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. మరి మొన్నటి వరకు కూడా మనం భావోద్వేగాల గురించి ధ్యానం చేసాం. ఈరోజు నుండి మనం ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అదేంటంటే, మనం 4 రకాలైన ప్రిన్సిపుల్స్ని మనము ధ్యానం చేసుకుంటూ వచ్చాం. అభ్యసనాన్ని మనం ప్రారంభించాము. ఆత్మీయమైన ఆధ్యాత్మిక అభ్యసనం. ఈ అభ్యసనంలో మనం ప్రధానంగా 4 ప్రిన్సిపల్స్ని మనం తీసుకొని మనం ధ్యానం చేస్తాం. అందులో మొట్టమొదటిది ప్రిన్సిపల్ ఆఫ్ మోటివేషన్, అంటే మనల్ని మనం సిద్ధం చేసుకోవటం. ప్రేరణ సిద్ధాంతం, ద ప్రిన్సిపల్ ఆఫ్ మోటివేషన్. రెండవది ప్రిన్సిపల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత. కనుక ఏదైనా మనం సేవ చేయాలన్నా, అంతేకాకుండా లేకపోతే ఏదైనా పని చేయాలన్నా, పరిచర్య చేయాలన్నా ముందు మనలో ప్రేరణ ఉండాలి. రెండవది దాని పట్ల మనకి ఏకాగ్రత ఉండాలి. మూడవది ప్రిన్సిపల్ ఆఫ్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, మార్గదర్శకత్వం మనకు ఉండాలి. ఎలా చేయాలో చెప్పేవాడు ఉండాలి, మార్గదర్శకత్వం. సో గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, ఆ విషయాలు కూడా మనము ధ్యానం చేసాం. ఇక చివరిది ప్రస్తుతం ఇందులో మనం ఉన్నాం, ద ప్రిన్సిపల్ ఆఫ్ రిజల్ట్, ఫలితం. కనుక దాని యొక్క సాధన, ప్రిన్సిపల్ ఆఫ్ ఎక్సర్సైజ్, ప్రిన్సిపల్ ఆఫ్ రిజల్ట్, ఫలితానికి సంబంధించిన సాధన. దాని ఫలితాన్ని సాధన ద్వారా ఎలాగ మనం ఫలితాన్ని పొందుతామో, ఈ యొక్క అభ్యసనంలోని ప్రధానమైన ఈ 4 ప్రిన్సిపల్స్ని, ఈ యొక్క ఫలితం రావడం కోసం మనం ఎలా ఉండాలో అన్న విషయాలు చాలా. అంటే సమాజం యొక్క మానసిక స్థితిగతులు ఎలా ఉంటాయి, సమాజంలో భావోద్వేగాలు ఎలా ఉంటాయి. ఇప్పుడు కోప్పడుతున్న వాళ్ళతో వేసి ఎలా మాట్లాడాడు, ఒక మొనార్క్ అయిన హెరోదు దగ్గర ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడు, పిలాతు బాగా వివేచించగలడు, అతనితో ఎలా మాట్లాడాడు, పిలాతు భార్య పిలాతుని ప్రభావం చేస్తున్న ఒక పక్కన ఆయన నీతిమంతుడని, అప్పుడు ఎలా మాట్లాడాడు, శాస్త్రులు పరిశీలతో యేసుప్రభు ఎలా మాట్లాడాడు, శిష్యులతో ఎలా మాట్లాడాడు, సమాజంతో ఆయన ఎలా మాట్లాడాడు. కనుక అధికారుల దగ్గర ఎలా మాట్లాడాడు, శిష్యులతో ఎలా మాట్లాడాడు, సామాన్య ప్రజానికం దగ్గర ఎలా మాట్లాడాడు. సో ఆ మెథడాలజీని మనం గమనించినట్లయితే అక్కడ యేసుప్రభు ఎలాంటి భావోద్వేగాలు యేసుప్రభు కలిగి ఉన్నాడో మనం చాలా కోణాలలో నుండి, ఆది కాండం నుండి కూడా మనం వ్యక్తుల యొక్క భావోద్వేగాలను మనం చూసాం. ఆ భావోద్వేగాలు ఎలాంటి పరిణామాలకు దారితీసినాయో ఆదికాండం నిర్గమాకాండంలో నుండి కూడా మనము చాలామంది కొన్ని కుటుంబాలు కూడా చూసాం.
మోషే అహరోను మిర్యాములకి ముగ్గురికి మధ్య ఉన్న భావోద్వేగాల తేడాని అలాంటి కూడా మనం పరిశీలన చేసాం. ఆదాము అవ్వల్ని పరిశీలన చేసాం. లోతు భార్యని మనం పరిశీలన చేసాం. కనుక వీళ్ళందరినీ భావోద్వేగాల్ని మనం చూసాం. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే యేసు ప్రభు సాంఘికంగా ఎలా ఉండమని చెప్పాడు. సో సోషల్ డెవలప్మెంట్, సాంఘిక వికాసాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాం. సాంఘిక వికాసం ఇది చాలా విస్తృతమైన అంశము, ఖచ్చితంగా మనకు అవసరమైన అంశం. ఎందుకంటే మనం సంఘంతో సంబంధాలు కలిగి ఉంటాం. సంఘంతో మనం వెళ్ళి అంటే సామాజిక స్పృహ మనం కలిగి ఉండాలి. సోషల్ కాన్షియస్ మనకు చాలా ముఖ్యం. సామాజిక స్పృహ లేకపోతే సమాజానికి యేసు ప్రభుని ఎలా చెబుతాం మనం? సమాజం ఏమనుకుంటున్నారో ఎలా ఉంటారో తెలియకపోతే, ఇప్పుడు యేసు ప్రభు సమరయ్య వెళ్ళాడు. సమరయ్య వెళ్ళిన తర్వాత ఆయన ఆమెతో మాట్లాడడానికి ముందు అమ్మా కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అన్నాడు. అసలు కనబడిన వెంటనే ప్రభు అని యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందుదురు. రక్షణ పొందేలా నువ్వు నరకమనికి వెళ్ళేదావు అనలా. ఆయన ఏమన్నాడు? ఆయన కొంచెం మంచినీళ్ళు అమ్మా, నాకు మంచినీళ్ళు దాహం అవుతుంది అని అన్నాడు. ముందు సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. సంబంధాన్ని, ఎందుకంటే యూదులతో మాట్లాడరు సామరయ్యలు కనుక. ఎలా ఒకసారి చూసి నువ్వు యూదుడు కదా, చచ్చిపోతున్నావు మంచినీళ్ళు అడుగుతున్నావా, అలా ఆ వెర్షన్లో ఉంది ఆవిడ. కనుక చాలా కసితో ఉంది యూదుడిని చూసిన వెంటనే. రబ్బీని చూసిన వెంటనే ఇంకా అసలు రబ్బీలు స్త్రీలతో మాట్లాడరు. అసలు నువ్వు రబ్బీవై ఉండి నాతో ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? మాకు గుళ్ళు కూలగొచ్చేసారు మీరు, మాకు దేవుడు లేకుండా చేశారు మీరు, మాకు కనీసం కూడా ఒక్క ప్రవక్త గ్రంథం కూడా సమరయ్యకి తెలియదు. అంటే ప్రవక్త ఒక్క గ్రంథాన్ని కూడా సమరయ్యకి వెళ్లకుండా ఆపేశారు వాళ్ళు. అలాంటిది వాళ్ళు తోసేసిన సన్బలెట్ నీళ్ళు పెట్టుకున్న 4 మాటలు చెప్పరా నువ్వు మేమన్నా దేవుడి గురించి తెలుసుకుంటామంటే సన్బలెట్ని కాళ్ళు ఎరగొట్టారు వచ్చి యూదులు. కనుక ఇలాగా వాళ్ళకి ఆరాధన లేకుండా, వాళ్ళకి మందిరాలు లేకుండా చేసిన యూదుడు వస్తే ఆమె ఫేవర్గా ఎలా మాట్లాడితే? కనుక ఈ సమాజం సరైన స్పృహ లేదు క్రైస్తవ్యాన్ని గురించి, దేవుని బిడ్డల గురించి, లేదా పాస్టర్ల గురించి. పాస్టర్లు అంటే చాలా బలహీనమైన మనసుతో ఉంది సమాజం. మరి అలాంటప్పుడు వాళ్ళకి చెప్పేటప్పుడు మనం సాంఘిక విలువలు తెలియాలి, సాంఘికంగా విలువలు కలిగి ఉండాలి. సాంఘిక వికాసం అవసరం, సాంఘిక వికాసం. సో వికాసం అంటే డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్. ఇది సోషల్ డెవలప్మెంట్. కనుక డెవలప్మెంట్ అనే పదం గ్రోత్కి డెవలప్మెంట్కి మధ్య ఉన్న తేడా తెలియాలి. గ్రోత్ అండ్ డెవలప్మెంట్. గ్రోత్ అంటే పెరుగుదల. పెరుగుదలకే వికాసానికి తేడా ఏంటి? ఇది మనకు తెలియాలి. కనుక పెరుగుదల అనేది ఒక విషయంలో జరిగేదే. కనుక అన్ని అవయవాలు కాకుండా పొట్ట ఒకటే పెరుగుతుంది అంటున్నాం మనం. అర్థమైంది? ఇప్పుడు పెరుగుతుంది, అది ఒక్కటే పెరుగుతుంది. కనుక వికాసం అనేది అన్ని విషయాల్లో జరిగేది. ఒక్క విషయంలోనే ఉంటే దాన్ని ఏమనాలి మనం? పెరుగుదల అనాలి. అన్ని విషయాల్లో ఉన్నదాన్ని ఏమనాలి? వికాసం అనాలి. యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయ్యందును, మనుషుల దయ్యందును వర్ధిల్లుచుండెను. జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయ్యందును, మనుష్యుల దయ్యందును. చూసారా? అది వికాసం. మనుషుల దయందు, దేవుని దయందు, వయస్సునందు, జ్ఞానమందు మనకుంటుంది కదా. 52 లూకా సువార్త 2:52. ఎస్, లూకా 2:52. ఇది వికాసం అంటే. కనుక అటు జ్ఞానములో, అందుకోసం ఆయన వెళ్ళి ఆ రోజుల్లో సునగోగుల్లో, లేకపోతే అక్కడ బోధకుల దగ్గర, అక్కడ పాఠశాలల్లో ఆయన చదువుకున్నారు. ఆయన చదువుకున్నారు. ఆయన వయస్సులో ఎదిగాడు, ఆయన దేవుని దయలో ఎదిగాడు, ఆయన మనుషుల దయలో ఎదిగాడు. సమూయేలు గురించి కూడా అలాంటి మాటే చక్కగా రాయబడి ఉంటుందండి. సమూయేలు మొదటి గ్రంథం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం. బాలుడగు సమూయేలు యెహోవా దయందును
మనుష్యుల దయ్యందును వర్ధిల్లుచూ ఉండెను. దేవుని దయలో, మనుష్యుల దయలో సోషల్ డెవలప్మెంట్ మనకు బాగా అవసరం. అంచేత సాంఘికమైన ఈ వికాసం మనకి చాలా అత్యవసరం అన్న విషయం మనకు అర్థమవుతుంది. కనుక మనం సంఘంలో బతకాలి కనుక మనిషి సంఘజీవి అన్నాడు. ఎవరండి? సోక్రటీస్ చెప్పాడు మనిషి సంఘజీవి. మనిషిని అందుకనే రోమన్స్ ఏం చేసేవాళ్ళు అంటే సంఘంలో నుండి వేరు చేస్తుండేవాళ్ళు అనమాట. పనిష్మెంట్లన్నీ కూడా రోమా చక్రవర్తులు పనిష్మెంట్లు ఏం చేసే, ఒకడో పద్మసు ద్వీపంలోకి ఒక్కడనే పడేసేసి వచ్చేస్తే మనిషి బతకలేడు. మీరు కూడా ఒక్కరోజు ఒంటరిగా ఒక్క గదిలో ఏ విధమైన సంబంధాలు మీకు లేకుండా, అంటే మన భాషలో సెల్ ఫోన్ లేకుండా, లేకపోతే టీవీ లేకుండా, లేకపోతే వినేయి చూసేయి ఏమీ లేకుండా, పుస్తకం లేకుండా ఒక్కరోజు మీరు గదిలో గడపండి, గంట గడపలేరు ఇప్పుడు. ఎందుకంటే మనం సాంఘిక జీవులం, సంఘంతో సంబంధం ఉంటుంది. వెంటనే ఫోన్ ఇస్తాం మనం ఎవరికైనా, లేకపోతే ఎవరినైనా పిలుస్తాం, లేకపోతే వెంటనే కలుస్తాం. సాంఘిక వికాసం మనకిప్పుడు చాలా ఎక్కువ అవసరం. అందుచేత ఒక మంచి రిజల్ట్ రావాలంటే, ఒక మంచి సాధన మనం చేయాలంటే సాంఘిక వికాసపరమైన ఈ యొక్క పరిణామ పరిస్థితుల్ని మనం తెలుసుకొని ఉండాలి. దీనికి ప్రధానమైన కొంతమంది శాస్త్రవేత్తలని నేను మీకు పరిచయం చేస్తా. దీని మీద బాగా కృషి చేసిన వాళ్ళలో ఎరిక్సన్ అనే ఒక ఆయన ఉన్నాడు. ఎరిక్సన్ సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రపితైన సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్ర, సోషల్ సైకాలజీ అంటారు. సో ఎరిక్సన్ చెప్పేది ఏంటంటే, ప్రతి వ్యక్తి జీవితంలో, ఆయన చెప్పిన మాట, ప్రతి వ్యక్తి జీవితంలో రకరకాలైన దశలు ఉంటాయి. బాల్య దశ ఎందుకంటే సుమారుగా ఫస్ట్ శైశవ దశ అంటాం, ఆ తర్వాత పూర్వ బాల్య దశ అంటాం, ఆ తర్వాత ఉత్తర బాల్య దశ అంటాం, తర్వాత పూర్వ కౌమారం అంటాం, తర్వాత ఉత్తర కౌమారం, అలా చెబుతూ ఉంటాం. విభజన 10 దశలుగా ఎలిజబెత్ హర్లాక్ అని ఆయన విభజించాడు. ప్రతి వ్యక్తి జీవితంలో మరి ప్రతి దశలో కూడా సాంఘిక సంబంధాలు ఉంటాయి. వివరణ ఇస్తాను నేను. ప్రతి దశలో సాంఘిక సంబంధాలు ఉంటే దాని ద్వారా వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది, వ్యక్తిత్వం సిద్ధపడుతుంది, రూపు వస్తుంది. కనుక ప్రతి దశలో, ఉదాహరణకి మొట్టమొదటిది శైశవ దశ అంటే 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల దశలో సాంఘిక సంబంధాలు ఏంటి చెప్పండి? అమ్మ, నాన్న, అంతే, కుటుంబ సభ్యులు, అది ఓకేనా. ఆ తర్వాత అంగన్వాడీకి వెళ్తారు, అంగన్వాడీకి తీసుకెళ్తారనమాట. తర్వాత 3వ సంవత్సరం నుండి 5వ సంవత్సరం వరకు, అంటే శైశవ దశ నుండి పూర్వ బాల్య దశ అంటారు దాన్ని. పూర్వ బాల్య దశలో అక్కడ అంగన్వాడీలో తోటోళ్ళని ఉంచుతారు, కానీ ఆ దశలో వాళ్ళు ఇతరులతో కలవరు, వాళ్ళే ఆడుకుంటారు. వచ్చే వారం ఆ క్లాస్ మనం చూస్తాం. సో వరుసగా మనం ఎలాగ ఎదుగుతున్నాం సాంఘికంగా, మన మనస్సు ఎలా ఉంటుంది. సో మన మనస్సుకు తగినట్టుగా అక్కడ గనక జరగకపోతే పిల్లాడిలో ఎలాంటి మార్పులు జరుగుతుంటాయి సాంఘికంగా. కనుక కొన్నిసార్లు ఎలిమెంటరీకి వచ్చేసరికల్లా కొంతమంది ఇతరులని చిత్తకొట్టే వాళ్ళ కింద మారిపోతుంటారు. ఎలిమెంటరీ స్కూల్లో 5వ తరగతి లోపు పక్కోళ్ళని చిత్తకొట్టేయటం, తన్నేయటం, ఆడే పెద్ద లీడర్గా నిలబడిపోవటం, ఇలాంటివన్నీ సంఘటనలు ఎందుకు జరుగుతుంటాయి? వీటి కారణాలని, సాంఘిక ప్రభావాన్ని సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రపరంగా మనం వచ్చే వారం చూస్తాం. ఈ వారం సాంఘిక వికాసం యేసయ్యలో ఎలా మనం చూస్తాం. ఈరోజు మన ప్రాక్టికల్ అది కేస్ స్టడీ యేసు ప్రభుని తీసుకుంటాం మనం. అంచేత ముందు మనం సాంఘిక వికాసాన్ని గురించి చేస్తే ప్రతి వ్యక్తి జీవితంలో, పోనీ మీరు ఆలోచించండి, సాంఘికంగా మొట్టమొదట కుటుంబ పరంగా సాంఘిక సంబంధాలు, అమ్మ, నాన్న, కుటుంబం. కొంచెం ఎదిగిన తర్వాత వాడు స్కూల్కి వెళ్ళాడు అనుకోండి, అక్కడ మాస్టారు, పిల్లలు,
ఆ తర్వాత ఇంకా కొంచెం బాగా ఎదాడు కనుకోండి, తన స్నేహితులు వీళ్ళంత ప్రభావం, తన బంధువులు, రక్త సంబంధులు, లోకం, సమాజం, ఇవన్నీ కూడా అంటే ప్రతి దశలో కూడా సాంఘిక సంబంధాలు వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుకుంటూ ఉంటాయి. అది గుర్తుపెట్టుకోవాలి. చాలా చక్కని ఎరిక్సన్ చెప్పింది. అంటే మనం బాల్య దినములంటే సృష్టికర్తను స్మరణగా తెచ్చుకో అని ఎందుకు చెప్పాడు అనేది మనం ప్రాక్టికల్గా చూస్తాం వచ్చేవారు. సో యేసు ప్రభు ఈ సాంఘిక స్పృహతో, సాంఘిక వికాసంతో ఎలా ఉన్నాడు అనేది మనం చూడాలి. అందుకే సాంఘిక వికాసం అంటే ఖచ్చితంగా ప్రతి వ్యక్తి జీవితంలో ప్రతి దశలో సాంఘిక సంబంధాలు ఉంటాయి. రెండోది బందూరా అని అనబడిన మంచి శాస్త్రవేత్త, బందూరా, ఆల్బర్ట్ బందూరా అంటారు. ఆయన పూర్తి పేరు ఆల్బర్ట్ బందూరా. ఏనేం చెప్తాడంటే, మనుషులు ఇతరుల్ని గమనించి ఇతరుల్ని అనుకరించడం ద్వారా అతడు తన జీవితంలో సామాజిక ప్రవర్తనని నేర్చుకుంటాడు అని. మాస్టర్ చూడరా చేతులు కడుక్కొని తింటున్నారు, మనం కూడా చేతులు కడుక్కోవాలరా. మాస్టర్ చూడరా చెప్పులు బయట వదిలేస్తున్నాడు, మనం కూడా బయట వదలాలరా. వెరీ గుడ్. ప్రార్థన చేసేటప్పుడు ఆయన మోకరిస్తున్నాడు రా, మనం కూడా మోకరించాలరా. వెరీ గుడ్. అనుకరించడం ద్వారా, బంధువులు అన్న వెంటనే మీకు అనుకరణ గుర్తు రావాలి. అంటే అనుకరణ ద్వారానే ఇతరులని అందుచేతనే తల్లిదండ్రులు బైబిల్ చదివితే మీ పిల్లలు బైబిల్ చదువుతారు. మీరు ముందు దేవుణ్ణి ప్రేమించాలి. ద్వితీయోపదేశం 6:5 చెప్తాడనమాట. ఏమని చెప్తాడు? మీరు మీ దేవుణ్ణి ప్రేమించాలి, మీ దేవుని చెప్పినట్టు మీరు నడవాలి ముందు, అప్పుడు మీ పిల్లలకి వాటిని మీరు బోధించాలి. ఎందుకంటే మీరు బైబిల్ చదివితే వాళ్ళు చదువుతారు, మీరు ప్రార్థన చేస్తే వాళ్ళు ప్రార్థన చేస్తారు, మీరు చర్చికి వెళ్తే వాళ్ళు వెళ్తారు. సో మీకు అనుకరణ పిల్లల్లో ఉంటుందన్నమాట. అందుచేత ఇతరులు అనుకరించడం ద్వారా అది మనం అంటే రాయాలి. మనుషులు ఇతరులను గమనించి అనుకరించి సామాజిక ప్రవర్తనని నేర్చుకుంటారు. మీరు ఎప్పుడన్నా బాతు పిల్లలను చూసారా? ప్రింట్ అంటారు దాన్ని. బాతు పిల్లలను చూసారా? బాతు పిల్లల్ని వరుసగా ఇలాగ 10 వేసిస్తే తల్లి ఎలా నడుస్తుంది అనుకోండి, వెంటనే ఎలా నడుస్తే తెలిసి ఎప్పుడన్నా బాతు పిల్లలను చూసారా? లైన్గా వెళ్తాయి వరుసగా. ఒకళ్ళు ఇది ఉంటే చివరికి వచ్చేది. ఇన్ప్రింటింగ్ అంటారు దాన్ని. సో అది మనం దాన్ని చూసి చాలా చక్కగా చాలా విషయాలు మేము పిల్లలకి నేర్పించాం. మీరు చూడండి ఈసారి బాతు పిల్లలు ఎలా నడుస్తాయని ఏ బొమ్మ అయినా చూడండి. బాతు పిల్లలు అని కనుక మీరు టైప్ చేస్తే అందులో మీకు వచ్చే పిక్చర్లో, ప్రతి పిక్చర్లో బాతు ముందు నడుస్తుంటే పిల్లలన్నీ వరుసగా వెళ్తుంటాయి. ఒకవేళ బాతు అక్కడ నుండి కేకేసింది అనుకోండి, 15 పిల్లలు ఉన్నాయి అనుకోండి, 15 కూడా రెండు అలాగెళ్ళవు, వరుసగా లైన్గా వెళ్తాయి. అవి వెళ్ళేటప్పుడు కూడా ఇలా వెళ్తాయి అని చక్కగా. సో మనకి ఇక్కడ కనబడుతుంది, మనం కూడా ఈ ఇతరులను చూచి అనుకరించే మనస్సు, ఇతరులను చూచి నేర్చుకునే స్వభావం, ఇతరులను చూచి మనము ఈ యొక్క ప్రక్రియని మనము అనుకరించే సామాజిక ప్రవర్తన మనకి నేర్చుబడుతుందని మనం తెలుసుకున్నాం. మూడవది ఒకటి ఎరిక్సన్ మనం చూసాం. ఎరిక్సన్ చెప్పేది ఏంటంటే సంబంధాల ద్వారా. ఎరిక్సన్ చెప్పింది సంబంధాలు. రెండోది బందూరా చెప్పింది గమనించి అనుకరించడం ద్వారా సామాజిక ప్రవర్తన మనకు కలుగుతుందని. ఇంకొక ఆయన వైగోస్కీ అని, ఆయన వైగోస్కీ టీ సైలెంట్ వైగోస్కీ అని ఆయన చెప్పేది ఏంటంటే పరస్పరమైన చర్యల ద్వారా. అరే మీరందరూ కలిసి లెక్కలు చేయండిరా అంటారు మాస్టర్, మీరందరూ కలిసి ఇది సాధించండిరా అంటారు, గ్రూప్ యాక్టివిటీ వేస్తారు. అప్పుడు ఏం చేస్తారు, వీళ్ళు చర్చించుకోవాల్సి ఉంటుంది. ఏం చేస్తారంటే సహజంగా ఈ లెక్కలు నేర్పేటప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే, రోడ్డు పక్కన మీరు అలా కూర్చొని ఉండండి, అటు రోడ్డు మీద వెళ్తూ ఉంటాయి కదా, నువ్వు లారీలు లెక్క పెట్టరా, నువ్వు బస్సులు లెక్క పెట్టు, నువ్వు సైకిళ్ళు లెక్క పెట్టు, నువ్వు మోటార్ సైకిల్ లెక్క పెట్టు, మొత్తం ఎన్ని వచ్చినా చెప్పాలి అది. సో ఆ తర్వాత దాన్ని అంటే స్టాటిస్టికల్ అనాలిసిస్ని మనం చెప్తున్నాం. సో వాళ్ళు లెక్క పెడుతుండాలి, ఒకదాని తర్వాత పరిశీలన చేస్తుండాలి. వాళ్ళు చర్చించుకుంటారు అనేక విషయాలు, తెలియని వాటిని మాస్టర్తో అడిగి చర్చించుకుంటారు. లేక సమాజంలో కూరగాయలు తీసుకురమ్మంటారు, లేకపోతే సమాజంలో
మనం అక్కడితో వెళ్ళేటప్పుడు యేసుప్రభు అక్కడ వాళ్ళ విషయాలన్నీ తెలుసు యేసుప్రభుకి. అందుకే వాళ్ళ విషయాలు ఆమె మాట్లాడుతున్నప్పుడల్లా ఆమెకి ఒక రీజనింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళాడు. ఆమె మనసులో ఉన్న ఆలోచనలు ఏంటంటే, ఈయన యూదుడు, ఎందుకు వచ్చాడు అసలు, ఈయన యూదుడు, మాకు అన్యాయం చేసిన వాళ్ళలో వ్యక్తి, ఈయన ఇప్పుడు వచ్చి నాకు దాహం అడుగుతున్నాడు అంటే చచ్చిపోతానని అడుగుతున్నాడు. ఆ దాహం అంటే వెంటనే దాన్ని క్యాన్సిల్ చేశాడు ఆయన. ఆ ఆలోచన రద్దు చేశాడు ఆయన. రద్దు చేసి ఏమని చెప్పాడు, అమ్మా నేనిచ్చే నీళ్ళు తాగేవాడు ఎప్పటికీ తప్పికొండమ్మా అన్నాడు. అసలు ఆయన అడిగింది ఏంటి, నీళ్ళు అడిగాడు ఆయన. ఇప్పుడు ఇచ్చే విషయం మాట్లాడుతున్నాడు. అంటే ఆ పరస్పర చర్యల వలన ఆమె ఆయన ఎవరో తెలుసుకోగలుగుతోంది. ఒక అవగాహనకి పూర్తయ్యేటప్పటికల్లా మీరు చూస్తే 29వ వచనానికి వచ్చేసరికల్లా యోహాను సువార్త 4వ అధ్యాయంలో, నా బతుకంతా నాతో చెప్పిన ఆయన్ని వచ్చి చూడండి, ఈయన మెస్సియాయే అని చెప్పేసింది. ఎలా చెప్పగలిగింది? పరస్పర చర్యలు జరిగినాయి అక్కడ. ఆమె మాట్లాడుతుంది, ఆయన మాట్లాడుతున్నాడు. ఆమె మాట్లాడుతుంది, ఆయన మాట్లాడుతున్నాడు. పరస్పర చర్య, సాంఘిక చర్య అది. సో ఆ సాంఘికమైన చర్యల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. యేసుప్రభు నేను ఇచ్చే నీళ్ళు నీకు చేద లేదు, తాడు లేదు, నువ్వెలాగిస్తావు నీళ్ళు అంది. కానీ నేను ఇచ్చే నీళ్లు తాగితే నిజంగా చెప్తున్నానమ్మా, నిత్య జీవార్థమైన నీటి ఊటగా ఉంటాను, ఆ నీళ్లు నాకు ఇవ్వండి అంది. వెంటనే యేసుప్రభు అన్నాడు, అలా అయితే నీ భర్తను తీసుకురా, నేను ఇస్తాను, ఇద్దరు కలిపిస్తాను అన్నాడు. వెంటనే చెప్పేసింది అలవాటు ప్రకారంగానే, నాకు భర్త లేడని. వెంటనే యేసుప్రభు చెప్పేశాడు. చూసారా ఎంత ఇంటరాక్షన్ జరుగుతుందో ఈ డిస్కోర్స్లో. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అది, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఆమెలో మార్పు వచ్చేస్తూ ఉంది. అసలు షాక్ తింటుంది, కవరేజ్ చేస్తుంది, మళ్ళీ యేసుప్రభు చెప్తూ ఉన్నాడు, మళ్ళీ మాట్లాడుతుంది, బాధ కలుగుతుంది, ఈయన ఎలా మాట్లాడుతున్నాడు ఏంటి అని అడుగుతుంది, అనుకుంటుంది. సత్యం చెప్తున్నాడు. ఫైనల్కి వచ్చేసరికి అలా ఫస్ట్ శత్రువు అనుకుంది, తర్వాత అయ్యా అంది, తర్వాత 19వ వచనానికి వచ్చేసరికల్లా నువ్వు ప్రవక్తలాగా ఉన్నావు అంది. అక్కడ మీరు గమనించారా? అంటే ఆ యొక్క సామాజిక ప్రవర్తనలో వైగోస్కి చెప్పేది ఏంటంటే పరస్పర సామాజిక పరస్పర చర్యలు. పరస్పర చర్యల ద్వారా జ్ఞాన వికాసం కలుగుతుంది. జ్ఞాన వికాసం కలుగుతుంది, ప్రవర్తన, సాంఘిక ప్రవర్తన అభివృద్ధి చెందుతుంది, జ్ఞాన వికాసం కలుగుద్ది అని చెప్పాడు ఈ పరస్పర చర్యల వలన. అదే మనం ఉదాహరణ చూసాం. జ్ఞాన వికాసం పరస్పర చర్యల వల్ల జరుగుతుంది. అంటే ఇప్పుడు యేసుప్రభుతో మాట్లాడిన వాళ్ళు అందరూ అలాగే పొందారు. అంటే ఆమెలో జరిగిన పరస్పర చర్యలు మనం చూస్తే, ముందు ఆమె శత్రువు అనుకుంది, యేసుప్రభుని శత్రువు అనుకుంది. శత్రువు అనుకున్న ఆవిడ ఆయనతో మాట్లాడుతూ అయ్యా అంది. అంటే ఒక మంచి మనిషి, ఒక మంచి ఆయన, మంచి మనిషిగా ఆమె అండర్స్టాండ్ చేసుకుంది. జ్ఞానం వికాసం చెందుతుంది, అది సాంఘిక వికాసంగా మారుతుంది. తర్వాత అయ్యా అంది. తర్వాత 19వ అధ్యాయంకి వచనంకి వచ్చేసరికల్లా ప్రవక్తలాగా ఉన్నావు అంది. ప్రవక్తలాగా ఉన్నావు. తర్వాత ఇంకా కొంచెం కిందకి వెళ్ళిన తర్వాత యేసుప్రభు ప్రవక్తలు కొండల మీద ఉంటారు కదా అంది. అప్పుడు అన్నాడు, నేను కొండ మీద ఉండండి కదమ్మా, నేను అనేకమైన మానవాళ్ళని మీరు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, తెలిసిన దాన్ని ఆరాధించడం కోసం చెప్పడానికి వచ్చాను అన్నాడు. అలాగైతే మమ్మల్ని ఎందుకు ఆరాధికులుగా చేయలేదు, మీరు మమ్మల్ని ఎందుకు మీ మందిరాల్లోకి తీసుకురాలేదు, మీరు ఎందుకు అని అడిగింది మళ్ళీ ప్రశ్న. అప్పుడు యేసుప్రభు అన్నాడు, నీకు కనిపించి ఆ మందిరం కూడా నిలబడదమ్మా అన్నాడు. ఆశ్చర్యపోయింది. ఏ యూదుడు కూడా మందిరాన్ని గురించి అంత అలా మాట్లాడాడు. వాళ్ళు గర్వంగా చెప్పుకునే 3 విషయాల్లో మొట్టమొదటి మందిరమే, రెండవది ధర్మము, మూడవది ఉపవాసం. ఈ మూడింటి గురించి చాలా గర్వంగా చెప్పుకుంటారు వాళ్ళు. మరి అలాంటిది ఆ మందిరం కూడా కూలిపోద్దానంటే అప్పుడు అర్థమైపోయింది, ఈయన మెస్సియా అయి ఉంటాడా. మాకు అప్పుడు ఆమంది, మాకు మెస్సియా వస్తాడులేండి, ఆయన కూడా ఇలాగే చెప్తాడంట, మాకు ఆయన వచ్చి మమ్మల్ని సరిచేస్తాడంట అని అంది. వెంటనే ఆ మెస్సియాని నేనే. సో 4వది మెస్సియాగా లేక క్రీస్తుగా. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. అంటే సాంఘిక వికాసం, ఒక సోషల్, వాళ్ళకి మధ్య ఉన్న సాంఘిక విభేదాలు ఉన్నాయి వాళ్ళకి. అందుకనే వాళ్ళని సమరయ్యల కింద, వాళ్ళు యూదులేనండి నిజానికి, యోదయ, సమరయ, గల్లయ అందరూ యూదులే.
కానీ ఏం జరిగిందంటే సమరయ ప్రాంతానికి అశూరీలు వచ్చి దాన్ని జయించి వాళ్ళు టెంట్లు వేసుకొని అక్కడే ఉండిపోయారు చాలామంది అశూరీలు సమరయల్ని పెళ్లి చేసేసుకున్నారు. అంటే ఆ యూదులు అశూరీలు కలిసిపోయారు. అది ఈ యోదయ వాళ్ళు సహించలేకపోయారు. బయట వాళ్ళతో మీరు సంబంధాలు పెట్టుకుంటారా, వాళ్ళతో పిల్లలకి అంటారా, మీరు అన్యులు రా, మీకు మందిరంలో స్థానం లేదని తోసేశారు. ఒక తరం అయిపోయింది, రెండో తరం అయిపోయింది, మూడో తరం అయిపోయింది. అయినా సరే వాళ్ళు ఎవరో పితరులు చేసిన ఆ తప్పుకి ఈ తరతరాలుగా సాంఘిక విభేదాలు వచ్చేసినాయి, సాంఘిక వైరుధ్యాలు వచ్చేసినాయి. ఎంత బ్యాడ్ అండి. ఎప్పుడో తాతలు చేసిన పనికి వీళ్ళు ఇంకా అనుభవిస్తూనే ఉన్నారు. మందిరాల్లోనికి రానివట్లా, అసలు కనీసం ఆరాధనలు చేయనిట్లా. అలాంటి దుర్భరమైన పరిస్థితి సమరయులకు ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో యేసుప్రభు ఇప్పుడు వాళ్ళకు వదిలాడు సాంఘిక వికాసాన్ని వాళ్ళకి తెలియచెప్పటానికి. కనుక ఈ మూడు గుర్తుపెట్టుకోండి. ఎరిక్సన్ చెప్పిన సంబంధాల ద్వారా అది ప్రతి దశలో కూడా సంబంధం ఉంటుంది. కొంచెం యూత్కి వస్తారు, కొంచెం యూత్ అయిన తర్వాత నెక్స్ట్ సంబంధం భార్య ఎంటర్ అవుతుంది, భార్యతో సంబంధం ఉంటుంది, సాంఘిక సంబంధాలు కొనసాగుతూ ఉంటాయి. రైట్, అంటే కుటుంబాల మధ్య సంబంధాలు ఏర్పడినాయి. ఆ తర్వాత ఆ కుటుంబ సంబంధాలు పెంచుకొని తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, పిల్లల్ని ఇతరులకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తారు. అంటే ఆ కుటుంబాలతో మళ్ళీ సంబంధాలు ఏర్పడినాయి. అన్ని సంబంధాలే. అవును, మొట్టమొదటి వ్యక్తిగా ఉన్నవాడు, తర్వాత స్నేహితుడిగా గానో, ముందు కొడుకుగా కుమార్తెగా ఉన్నవాడు, తర్వాత స్నేహితుడిగా ఉపాధ్యాయుడి దగ్గర విద్యార్థిగా ఉంటాడు, ఆ తర్వాత భర్త అవుతాడు లేక భార్య అవుతుంది. సాంఘిక సంబంధాలు ఇవన్నీ కూడా. ఆ తర్వాత అంటే ఒకళ్ళకి అల్లుడు అవుతాడు, ఒకళ్ళకి కొడుకైనోడు ఇప్పుడు మళ్ళీ ఒకళ్ళకి అల్లుడు అవుతాడు. సంబంధాలు చూసారా ఎలానే? సో కొంతమందికి బావ అవుతాడు, కొంతమందికి మరిదవుతాడు, కొంతమందికి మేనమామ అవుతాడు. చూసారా, సంబంధాలన్నీ పెరుగుతూ ఉన్నాయి అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ తన బిడ్డలు ఇంకోళ్ళకి ఇచ్చినప్పుడు ఈయంకుళ్ళు అవుతారు. చూసారా, ఈయనకు మామ అవుతాడు, ఈయన అత్త అవుతుంది. సో సంబంధాలు అనేవి ఒక వ్యక్తి జీవితంలో ఒక్కొక్క దశలో పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క దశలో ఒక్కొక్క విధంగా సంబంధాలు పెరుగుతుంటాయి. కనుక ఏ సంబంధంతో ఎలా ఉండాలి అని అనేది వ్యక్తి యొక్క సోషల్ డెవలప్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. అది కనుక సాంఘిక వికాసం అనేది ప్రతి వ్యక్తికి అవసరము. సాంఘిక వికాసం అనేది ప్రతి వ్యక్తిలో కూడా మరి వారు ఎదుగుతున్న తీరు దృష్ట్యా జరిగే అత్యుత్తమమైన పరిణత అది. అందుకని వికాసము అని అన్నాం మనం. రైట్, ఇప్పుడు మనం నేరుగా యేసు ప్రభువులో నుండి సాంఘిక వికాస లక్షణాలు రాసుకుంటూ, సాంఘిక వికాస లక్షణాలు ఏంటి మానసిక శాస్త్రం చెప్పింది అవన్నీ యేసు ప్రభువులో నేను చూడగలిగా. అందుచేత యేసు ప్రభువులో ఈ సాంఘిక వికాసం ఉందా, లేకపోతే ఆయన ఈ లోకానికి ఎలా రాగలడండి? ఆయన దేవుడు కనుక సాంఘిక వికాసాన్ని నిరూపించాడు. ఆయన మా సైకాలజీ ఈ లక్షణాలు చెప్పింది, కానీ యేసు ప్రభు ఇంకా సంపూర్ణుడు అనమాట. సామాజిక స్పృహ కలిగి లోకానికి వచ్చాడు. ఆయన చెప్పాడు కదా, ఏమని చెప్పాడు ఆయన? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు అన్నాడు. ఏ కుమారుడు? మనుష్య కుమారుడు అని ఎందుకన్నాడు? ఆయన దైవ కుమారుడు. కానీ ఆయన మనుష్యులతో సాంఘికంగా కలిసి ఉండడానికి, సమాజంతో కలిసి ఉండడానికి, సమాజముల్లో ఆయన తన ఉనికి కాపాడుకోవాలి ముందు దేవుడిగా, రెండవది మానవులకి మార్గదర్శకంగా నిలవాల. అది ఎంత కఠినమైన జటిలమైన పాత్ర అది, ఆ పాత్ర. అంచేత యేసు ప్రభు సాంఘికంగా తన్ను తాను, అంటే సామాజికంగా అప్పుడు దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి. శాస్త్రులు, పరిచయులు, ఈ సద్దూకైలు వీళ్ళందరూ కూడా తమ యొక్క స్వకీయ నీతిని దైవనీతిగా బోధిస్తున్నారు. వాళ్ళు సొంత ఆలోచనల్ని దైవ ఆలోచనలుగా చెప్తున్నారు. అది ఒక తప్పుడు విధానం. ఆ తప్పుడు విధానాన్ని ఇప్పుడు తప్పని చెప్పాలి. ఆయన ఎలా చెప్పాలి? శరీరంతో. ప్రజలు చాలా భయాందోళనతో ఉన్నారు. ఒక పక్కన సాతానుగాడు, ఒక పక్కన ఈళ్ళు, కనిపించని సాతానులు వీళ్ళు. అలాంటిది భక్తి, విశ్వాస, నీతి ప్రమాణాలన్నీ పోయినాయి. అందుకని యేసు ప్రభు శరీరధారిగా ఎందుకు వచ్చాడంటే సోషల్ డెవలప్మెంట్ మనకి ఇవ్వడానికి, సాంఘిక వికాసాన్ని చూపించడానికి. అందుకే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు ఏమని ఉంటుంది? కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాన్ని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయని. అంచేత
రక్తమాంసాలలో శరీరధారిగా ఎందుకు వచ్చాడు ఆయన అని అంటే, ఖచ్చితంగా ఆయన పాలివాడుగా ఎందుకు మారాడంటే సాంఘిక స్పృహ మనకు తెలియటాని కోసం, సోషల్ సైకాలజీని మనకి ఇవ్వటాని కోసం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుచేతనే సాంఘిక వికాసాన్ని గురించి యేసు ప్రభువుని మాదిరిగా మనం చూద్దాం. ఓకే, మనం ఒకసారి వరుసగా యేసు ప్రభు జీవితంలో సాంఘిక వికాస మాదిరి, సాంఘిక వికాస మాదిరి యేసు ప్రభు జీవితం. సాంఘిక వికాసం యేసుక్రీస్తు యొక్క జీవిత మాదిరి. సో యేసు ప్రభు యొక్క జీవితం ఎంత మాదిరిగా ఉందో మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కొన్ని లక్షణాలని, సాంఘిక వికాసంలో ఉండే లక్షణాలను చూస్తున్నాం. ఆ లక్షణాల పరంగా యేసు ప్రభువుని ధ్యానం చేద్దాం. మానసిక శాస్త్రం ఇలా చెబుతుంది, ఎవడైనా సాంఘిక వికాసం కలిగి ఉన్నాడు అని తెలిస్తే అతనికి సామాజిక జీవనం పట్ల ఆసక్తి ఉంటుంది అని చెప్పాడు. అంటే నేను బాబోయ్ వాళ్ళతో ఉండను, నేను వాళ్ళతో జీవించను, నేను వాళ్ళతో ఉండలేను అని అన్నాడు అనుకోండి, ఆడికి సాంఘిక స్పృహ లేదని అర్థం కదా. ఎవడైనా సరే సాంఘిక వికాసం కలిగి ఉన్నాడు అని అంటే సామాజిక జీవనం పట్ల ఆ వ్యక్తికి ఆసక్తి ఉండాలి, సంతృప్తి ఉండాలి అని చెప్తుంది మానసిక శాస్త్రం. ఇప్పుడే మనం చదివాం, ఆయన ఈ లోకానికి రావడానికి ఇష్టపడి వచ్చాడు ఆయన. అందుకని మనకి చెప్పడానికి ఆయన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను అని రాశాడు. హెబ్రీ పత్రిక 2 అధ్యాయం 17వ వచనంలో సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. 2:14-15లో శరీరము గలవాడుగా వచ్చాడు. అది సహోదరుల వంటి వాడు కావాల్సి అంటే తన సహోదరులాగా వచ్చేసాడు ఆయన. కనుక ఆయనకి ఈ సామాజిక జీవనం పట్ల ఆయనకి ఆసక్తి ఉంది. అంతే, ఆయన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను. 2:14-15లో ఉంది, ఆయన రక్త మాంసములు కలవాడుగా. అది రక్త మాంసములు, శరీరము గల రక్త మాంసములు గల. లేకపోతే ఆయన దేవలోకంలో ఉన్నాడు కదండి, దేవలోకంలో ఉండేవాడికి ఆసక్తి ఉందనే అర్థం కదా. ఫిలిప్పీ పత్రిక 2 అధ్యాయం 5-9 వచనాలు చూస్తే కలిగి ఉండండి. మనుష్యుని స్వరూపం ధరించుకొని, మనుషుని పోలిక, దాసుని స్వరూపం. చూసారా, మనుషుని పోలికగా పుట్టాడంట, దాసుని స్వరూపం ధరించుకున్నాడంట. ఎందుకని? సామాజికంగా వాళ్ళతో కలిసిపోయి ఉండాలి ఆయన. అందుకనే మనుష్య కుమారునిగా వచ్చాడంట. లూకాసు వార్త 19:10 మనుష్య కుమారునిగా. మనుష్య కుమారునిగా ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనకు కనబడుతుంది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, సామాజిక జీవనం పట్ల ఆసక్తిని కలిగి ఉండి సంతృప్తిని కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క సాంఘిక వికాసం అనబడిన ఈ సామాజిక స్పృహ కలిగిన వారని మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా మనం చూస్తే ఆయన ఒక ప్రాంతానికి చెందినవాడు అని అనిపించుకున్నాడంట, అంత దేవుడయ్యుండి. మత్తయి సువార్త 2 అధ్యాయం 23వ వచనంలో నజరేతువాడు అని అనబడ్డాడంట. జంగారెడ్డికి చెందిన పాల్సన గారు. మనం పుట్టాం పెరుగుతున్నాం కనుక ఆయన పరలోకం నుండి వచ్చాడు. ఆయన అది తలవాల్చుకోవటానికి నాకు స్థలం లేదన్న ఆయన మత్తయి సువార్త 2:23లో నజరేతువాడు అని అనబడ్డాడంట.
నజరేతువాడు. చూసారా, నజరేతువాడు అని అనబడ్డాడంట. ఇది సామాజిక జీవనం పట్ల ఆయనకున్న ఆసక్తి, ఆయన కలిగి ఉన్న సంతృప్తి. అందుకని ఒక పని మీద వచ్చాడు ఆయన. ఎవరిని పంపుతానంటే నన్ను పంపండి అని పరలోకంలో నిర్ణయం తీసుకొని పరలోకంలో ఒక నిర్ణయాత్మకమైన ఉద్దేశాన్ని తెలియచెప్పిన ఆయన. రెండవది మనం చూస్తుంటే పరిణత చెందిన సాంఘిక వికాస లక్షణాల్లో సహకార భావాన్ని కలిగి ఉంటారు వాళ్ళు. ఇతరులకి అంటే ఇతరుల్ని గౌరవించే సహకారము. ఉండడం. యేసుప్రభులో ఈ విషయాన్ని చాలా బాగా చూస్తాం మనం. అసలు ఆయన దేవుడు కదా. అలాంటి దేవుడు ఇప్పుడు కొంచెం ఎదిగిన తర్వాత కొంతమంది కనీసం పాల్సన్ అన్నయ్య ఇది అని కూడా చెప్పరు, తెలుసా. ఎదిగి కూడా చాలా చాలా ఉదాహరణలు చెబుతాను నేను. అయితే కనీసం అలా ఎదిగి కూడా ఎదిగామని చెప్పరు. ఎందుకంటే వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు కదా, అందుకనే కనబడరు అన్నమాట. యేసుప్రభు దేవుడై ఉండి ఈ లోకానికి వచ్చి ఆయన బాప్తిస్మ ఇచ్చి యోహాను గురించి ఆయన చెప్పిన మాటలు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం మీరు చూస్తే, అతడు మండుచు ప్రకాశించే దీపం అన్నాడు. ఆహా, ఎవరి గురించి? యోహాను గురించి చెప్తున్నాడు. యోహాను ఎలా అంటాడు అనుకున్నా? మండుచు ప్రకాశించే దీపం అని యోహాను గురించి యేసుప్రభు చెబుతున్నాడు. అంతేకాదు, మీరు మత్తయి సువార్తలో చూస్తే మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం మీరు చూస్తే, అక్కడ స్త్రీలు కన్నవారిలో బాప్తిసం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు ఎవడలేడు అని చెబుతున్నాడు యేసుప్రభువే. స్త్రీలు కన్నవారిలో గొప్పవాడు బాప్తిసం ఇచ్చే యోహాను అని యేసుప్రభు చెబుతున్నాడు. అసలు ఎలాంటి సహకారం ఉందండి, అసలు ఎలాంటి సహకార భావం ఉంది, ఎంత గౌరవించే భావం ఉంది, సామాజిక స్పృహ ఇది. అంతేకాదు, ఇంకా అక్కడే చూస్తే 11వ అధ్యాయం 14వ వచనంలో, మీరు నమ్మగలిగితే రాబో ఏలియా ఇతడే అన్నాడు. రాబో ఏలియా ఇతడే. మీరు కనుక అర్థం చేసుకుంటే, మీకు కనుక మనసు పెడితే, ఆలోచిస్తే, లేఖనాలను పరిశోధిస్తే, రాబో ఏలియా ఇతడే. ఎవరి గురించి చెప్తున్నాడు? బాప్తిసం ఇచ్చే యోహాను గురించి. ఎంత గౌరవించే సహకార భావం ఉందండి. కనుక ఇది ఉండాలి మనకు కూడా. నేను నా ఇంట్లో చేసుకుంటాను, నా గోడ చుట్టూరు నేను అన్నీ రాసుకొని లోపలే చేసుకుంటానంటే కాదు. సామాజిక స్పృహ ఉండాలి నీకు, సమాజంతో సంబంధాలు ఉండాలి నీకు, చూసాక నైతిక విలువలు ఉండాలి నీకు, సమాజంలో నీ వెలుగు ప్రకాశింపజేయాలి. కొంతమంది అలాగంటారు అనమాట. వాళ్ళు ఏం చెప్తారంటే, ఇగో మన సంఘాల్లో తప్ప ఇంకా ఏ సంఘాల్లో కూడా మనం వెళ్ళకూడదు, మన సంఘాల్లోనే వెళ్ళాలంట. నా ద్వారా ఎదిగిన ఒక కుర్రోడిని ఒక సంఘం వాళ్ళు తీసేసుకొని, అరే నీకు మేము అభిషేకం ఇస్తాంరా అని అభిషేకానికి ఒక నోటిఫికేషన్ వేశారు. ఆ నోటిఫికేషన్ ఏం రాశారో తెలుసా? ఇతడు మా సంఘాలలో పని చేయటాని కోసం అభిషేకింపబడ్డాడు అని. నేను అన్నాను, అభిషేకం అనేది మీ సంఘాలకు సంబంధించి మాత్రం ఉంటుందరా ఎక్కడన్నా? సార్వత్రిక సంఘానికి ఉపయోగపడటం కోసం అభిషేకిస్తారు. సార్వత్రిక సంఘం అంటే సార్వత్రిక సంఘానికి ఉపయోగపడేలాగా దేవుడు అభిషేకిస్తాడు, కానీ ఇదిగో ఈ సంఘానికి మాత్రమే ఉపయోగపడేలాగా అభిషేకించాడు. అంటే అది మనుషులు చేస్తున్న పని అని అర్థమైంది నాకు. చూపించి ఆడికే, ఎరా అబ్బాయి అర్థమైందా నీకు అని. కనుక దేవుడు ఈ లోకానికి, ఆయన సత్యవంతుడైన దేవుడిగా ఈ లోకానికి వచ్చి, పైగా ఆయన అంటాడు బాప్తిసం ఇచ్చే యోహాన్ని ఇతడు రాబోయే ఏలియా అని. ఎంత ఘనంగా ఇతరులకి ఆ ఘనపరిచే స్థితి కలిగి ఉన్నాడండి. ఇది మనకి కనబడుతున్న విషయం. ఇక మూడవది సామాజికమైన బాధ్యతల్ని వాళ్ళు పంచుకుంటారు. సామాజిక బాధ్యతల్ని పంచుకుంటారు వాళ్ళు.
సామాజిక బాధ్యతలు పంచుకుంటారు. కనుక ఇందాక మనం చెప్పుకున్నాం, ఆయన బాధ్యత ఏంటనుకుంటున్నారు? ఆయన బాధ్యత మనం చూస్తే యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో చెప్పాడు, నాకు వేరే గొర్రెలు ఉన్నాయి, మీరే కాదు రాబాయ్, నేను యూదుల్లో పుట్టాను, యూదులే కాదు, నాకు వేరే గొర్రెలు ఉన్నాయి, ఆ గొర్రెలను కూడా ఇక్కడికి నేను తీసుకురావాలా, తీసుకొచ్చి మీతో కలపాలా, ఆ గొర్రెలు నా స్వరం వింటాయి. కనుక అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒకడును అగును. అది ఆయన సామాజిక బాధ్యత. అంటే అన్యులు చాలామంది ఉన్నారు, ఆ అన్యుల్ని యూదుల్ని కలిపేయాలి. అది దేవుని యొక్క ఒకే మంద, ఒకే కాపరి. సామాజిక బాధ్యత అది అయింది. సాంఘికంగా అందరినీ ఐక్యం చేయటం, ఐక్యపరచడం ఆయన యొక్క బాధ్యత. అందుకని అక్కడ రాయబడింది యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో, సమరయ్య వెళ్ళవలసి వచ్చెను. సమరయ్య వెళ్ళాల్సి వచ్చిందంట ఆయన తప్పనిసరిగా. అందుచేత సమరయుడి ఏడల ఆయన సామాజిక ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయన సామాజిక ప్రేమ, వాళ్ళని ప్రేమించాలండి. కొంతమంది కొన్ని జాతుల్ని ప్రేమించలేరు, వాళ్ళని తక్కువగా చూస్తారు. మరి సామాజిక స్పృహ కలిగినప్పుడు యేసయ్య అందరికీ ప్రభువై ఉన్నాడని నాకు ఇప్పుడు అర్థమైంది అన్నాడు పేతురు. అప్పుడు దాకా పరిశుద్ధాత్ముడు మా కోసమే అని ఒక నిష్ఠాగరిష్ఠుడిగా ఉన్నాడు. అలాంటిది ఆ తర్వాత దేవుడు అతనికి మంచి దర్శనం ఇచ్చాడు, ఆ దుప్పటి దర్శనం ఇచ్చి అందులో చంపుకొని తినన్నాడు. అయ్యో అన్నీ అపవిత్రంగా ఉన్నాయి నాయన అని అంటే, నేను పవిత్రం చేస్తే నీకు బాధ అంటే, నేను కదా అట్లా పవిత్రం చేసేది అన్నాడు. అప్పుడు అర్థమైంది, అన్యజనుల్ని ధన్యులుగా యేసయ్య మారుస్తుంటే నాకు బాధ ఏంటి వెళ్ళి స్వార్థ చెప్పడానికి. అప్పుడు కొర్నేలి దగ్గరికి వెళ్ళాడు. కొర్నేలి దగ్గర అతడు చెప్పిన ప్రసంగంలో మొట్టమొదటి మాట ఏంటో చూస్తారా? అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో కొర్నేలి చెప్పిన మొట్టమొదటి మాట, అక్కడ వాళ్ళకు బోధించడానికి, అయ్యా మేము వింటాం, మాకు బోధించండి అన్న వెంటనే అతడు ఇలా చెప్తున్నాడు. 34వ వచనం 10:34, దేవుడు పక్షపాతి కాడు. చూసారా, ప్రతి జనంలో ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్నవన్నీ ఆయన అంగీకరిస్తాడు. యేసుక్రీస్తు అందరికీ అది స్పృహ. కనుక అక్కడ కూడా మనం చూస్తున్నాం అపోస్తుల కార్యాలు 10:34-35 వచనాలు, కనుక 36 వచనాలు. పక్షపాతి కాడైన అందరికీ ప్రభు. కనుక సామాజిక బాధ్యతల్ని ఆయన పంచుకున్నాడు, అందరినీ కూడా సామాజిక ఐక్యతని తీసుకొచ్చాడు. సో ఇది సాంఘిక విలువ. ఈ విలువల్ని మనం అంటే ఈ లక్షణాలు లేక విలువలు అని అర్థం. విలువలు కలిగి ఉండవలసిన విలువలు, మనిషికి గౌరవాన్ని ఇచ్చేవి విలువలు, మనిషికి గౌరవాన్ని ఇచ్చేవి ఈ లక్షణాలు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, మొట్టమొదటిది సామాజిక జీవనం పట్ల ఆసక్తి, సంతృప్తి ఉండాలి. దాంతోనే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. 2, ఇతరుల్ని గౌరవించే సహకార భావం కలిగి ఉండాలి. అందులో మండుచు ప్రకాశించే దీపం నువ్వు అని బాప్తిస్మం ఇచ్చిన యేసయ్య చెప్పడంలో ఎంత అద్భుతమైన, రాబో ఏలే ఇతడే అని స్త్రీలు కన్నవారిలో గొప్పోడని చెప్పడంలో సామాజిక బాధ్యతలు పంచుకోవాలి. అందుచేతనే ఇక 4వ విషయాన్ని మనం చూద్దాం. యేసు ప్రభు స్నేహశీలుగా ఉండటం అనేది చాలా ప్రధానమైన విషయం. ఎవరైనా సాంఘిక స్పృహ కలిగిన వాళ్ళు స్నేహంగా ఉంటారు. స్నేహంగా ఉండాలి, తప్పదా? ఎందుకంటే అలాంటి స్నేహభావం తనతో పాటు ఉండే వాళ్ళతో, వాళ్ళ కుటుంబాల ఏడల, లేకపోతే పరిచయమైన వాళ్ళ ఏడల, వాళ్ళతో చాలా స్నేహ సంబంధమైన వాళ్ళ యొక్క అనుభవాలని పంచుకోవడంలో ఒక పాలిభాగస్తులై ఉండాల్సిన అవసరం ఉంటుంది. కనుక 4వది స్నేహ భావాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. స్నేహశీలురుగా వాళ్ళు ఉంటారు. స్నేహశీలురుగా. యేసు ప్రభువే చెప్పాడు, మీరు నా మాట వింటే నేను మీకు స్నేహితుడిగా ఉంటానని. చాలా ఆశ్చర్యం కదండి. మనకు ఆ మాట యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనంలో మీరే నా స్నేహితులు అన్నాడు యేసయ్య.
అంటే యేసుప్రభు అందుకనే లాజరు, నా స్నేహితుడైన లాజరు దగ్గరికి వెళ్తున్నాను నేను అన్నాను. లాజరు స్నేహితుడు ఎలాగే అబ్రహాము స్నేహితుడని పిలువబడ్డాడు దేవుడికి. కనుక వాళ్ళకి మధ్య ఉండే ఆ ఆధ్యాత్మిక బంధాన్ని స్నేహబంధంగా, అందుకోసమే పేతురు అత్తకు జ్వరం వస్తే ఆయన ఫ్రెండ్లీగా అక్కడ మనం చూస్తాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 14వ వచనంలో, మత్తయి సువార్త 8వ అధ్యాయం 14వ వచనంలో, రా రా పేతురు వెళ్దాం లేరా. ఎందుకని తన మాటలు వింటున్న పేతురు, తనతో పాటు ఉంటున్న పేతురు, తనతో పాటు పరిచయం ఉన్నప్పుడు మా అత్త కొంచెం బాగాలేదు నాయన, జ్వరం వచ్చిందంట అని అంటే ఫ్రెండ్లీగా యేసుప్రభు రా వెళ్దాం రా, అలాంటి జ్వరాలు వస్తుంటే పోతుంటే లేవా మనం పరిచయం చేసుకుందాం రా అని అనలా. యేసుప్రభు ఎంత స్నేహపూర్వకంగా అక్కడికి వెళ్ళి, యేసుప్రభు ఎంత స్నేహపూర్వకంగా అక్కడ ఆ అత్త జ్వరాన్ని బాగు చేయటం మనకి కనబడుతుంది. అంతేకాదు పేతురు ఒకసారి కోపంగా యేసుప్రభుని పట్టుకెళ్ళిపోతారనే ఉద్దేశంతో భయంగా కత్తి పెట్టుకొని ఉన్నాడు. వాళ్ళు వచ్చి సైనికులు వచ్చి పట్టుకున్న వెంటనే పేతురు తట్టుకోలేక కత్తి తీసి వేసి కొట్టాడంతే. ఆడు తలకాయ ఇలా పక్క తిన్నాడు అంటే నాడు చెవి తెగిపడిపోయింది. వెంటనే యేసుప్రభు ఏం చేశాడండి, ఫ్రెండ్లీగా ఆ చెవి తీసి ఆడికి బాగు చేశాడు. ఎంత సామాజికమైన స్పృహ, ప్రేమ కలిగి ఉన్నాడండి ఆయన. ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు అది కూడా మనం అక్కడ నోట్ చేయొచ్చు. ఎంత స్నేహంగా లూకాసు వార్త 22వ అధ్యాయం 51వ వచనంలో, లూకాసు వార్త పేతురు అత్త, ఇది లూకాసు వార్త 22వ అధ్యాయం 51వ వచనంలో పేతురు తన్నాడు, పేతురు తాళుముండు, మౌనంగుండు, తొందరపడకు, కత్తి వరలో పెట్టు అని చెప్పి, కత్తి నీ దగ్గర ఉంటామంటయ్యా, కత్తితో జీవించాడు కత్తితోనే మరణిస్తాడు అని చెప్పి వెంటనే తీసి ఆ చెవి తీసాడిని అతికిచ్చాడు. ఎంత ఆశ్చర్యం, ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన, ఎంత స్నేహపూర్వకంగా ఆ పని చేశాడు అండి. మల్కు అని ఉంటుంది కదా, చెవి అతికించిన బాగు చేసిన దేవుడు. సో ఆయన ఎంత స్నేహశీలుడిగా ఉన్నాడంటే తనతో ఉన్న వాళ్ళని స్నేహితులుగా భావించాడు ఆయన. కనుక అంతేకాదు, వాళ్ళకి అనారోగ్య పరిస్థితులు ఏర్పడినప్పుడు కూడా యేసు ప్రభు చాలా చక్కగా వాళ్ళని స్నేహశీలుడిగా ఉండడం మనకి కనబడుతుంది. నెక్స్ట్ 5వ విలువ మనం చూద్దాం. 5వ విలువ, వాళ్ళు ఎలా ఉండాలంటే హక్కులు బాధ్యతలు గుర్తించిన వారై ఉంటారు అని ఉంది. హక్కులు బాధ్యతలు, తమ యొక్క హక్కుల్ని తమ యొక్క బాధ్యతల్ని ఆయన కలిగి ఉన్నాడా? నిజంగానే ఆయన శరీరధారిగా ఉండేటప్పుడు బైబిల్లో రాసి ఉన్నమాట, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన శరీరధారిగా ఉన్న దినములలో రోదనముతోనూ కన్నీళ్లతోనూ ఆయన బ్రతికిన జీవితం అండి. మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగొన్నందున ఆయన అంగీకరింపబడ్డాడంట. ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించాడండి ఆయన. అంతేకాదు, మీరు గమనిస్తే యేసు ప్రభు అంటే, నేను అపోక్రఫీ పుస్తకాల్లో చదివాను నేను, యేసు ప్రభుకి 18 సంవత్సరాలు వచ్చిన టైంలో యోసేపు చచ్చిపోతే యేసయ్యే వడ్రంగం పని నేర్చుకొని ఇంటిని పోషించాడు ఆయన. యేసుప్రభు చేసిన బండి చక్రాలు, యేసుప్రభు చేసిన గుమ్మాలు, స్టూళ్ళు, యేసుప్రభు చేసిన కిటికీలు, నాగళ్ళు, ఇవన్నీ జర్మనీ మ్యూజియంలో ఉన్నాయి. జర్మనీ మ్యూజియంలో జీసస్ మేడ్, యేసుప్రభు తయారు చేసినవి అవన్నీ. అంటే ఆయన వడ్రంగం నేర్చుకుని, అది బాధ్యత, కుటుంబ బాధ్యత, అది కుటుంబ బాధ్యతలు అవి. కనుక కుటుంబ బాధ్యతల్ని చక్కగా నెరవేర్చిన దేవుడిగా తానున్నాడు. అంతేకాదు, ఆయన వ్రాయబడిన మాట మార్క్స్ వార్తలో యేసు ప్రభు తనకివ్వబడిన హక్కుని తాను వినియోగించుకున్నాడు. తన హక్కుని తాను ఈ లోకంలో ఒక దైవ కుమారుడిగా వచ్చాడు. తనకు ఒక అధికారం ఇవ్వబడింది. మీరు మార్క్స్ వార్తలో చూస్తే
అక్కడ దెయ్యాలను వెళ్ళగొట్టడం కనపడుద్ది మొదటి అధ్యాయంలో. రెండో అధ్యాయంలో పాపాలను క్షమించడం కనపడుద్ది. 4వ అధ్యాయంలో ప్రకృతిని నిమ్మళింపజేయటం కనబడుద్ది. 5వ అధ్యాయంలో చచ్చిపోయిన బతికించడం కనబడుద్ది. రక్తస్రావ రోగం కలిగిన స్త్రీని బాగు చేయటం కనబడుద్ది. వీటన్నిటి దగ్గర ఏం రాయబడింది తెలుసా? ఈయన అధికారము కలిగిన వాడుగా, అది ఆయన హక్కు. రాయండి అక్కడ ఆ విషయాలు. మార్కు సువార్త మొట్టమొదటి అధ్యాయం 27. మార్కు 1:27. దెయ్యాలపై అధికారం. ఆ అధికారాన్ని ఆయన వినియోగించుకోవాలి. అది ఆయన హక్కు, అది రైట్. కనుక ఆయన సామాజిక స్పృహతో సామాజిక ఉపయోగకరంగా తన హక్కును వాడాడు. ఆయన నెగిటివ్గా వాళ్ళ బాగు చేశాడు. 2వ అధ్యాయం చూడండి. వాడు పక్షవాత రోగి బాధపడుతున్నాడు. 2వ అధ్యాయం 10వ వచనం. పాపాలు క్షమించి స్వస్థత ఇచ్చాడు. ఆయన అందుకు పంపబడ్డాడు. అందుకంటాడు, పాపములు క్షమించుటకు మనిషి కుమారునికి భూమి మీద అధికారం కలదు. అధికారాన్ని తన హక్కుగా తీసుకొని ఆయన బాధ్యతగా తీసుకొని చేశాడు అక్కడ. తర్వాత 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం 41వ వచనం. 4:41. ప్రకృతి ఇలా ఆయనకు అధికారం ఉంది. దెయ్యాలపై అధికారం, పాపాలపై అధికారం, ప్రకృతిపై అధికారం ఆయన కనబడింది. దట్ ఈస్ రైట్. ఆయన ఈ లోకానికి వచ్చిందే అందుకు. కనుక తన హక్కుని వినియోగించాడు. తన బాధ్యతలను కూడా సాంఘికంగా నెరవేర్చాడు. తాను నెరవేర్చాడు. 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం 25 నుండి 34 వరకు రక్తస్రావ రోగం. తర్వాత 35 నుండి 43 చనిపోయిన వాళ్ళని, రోగంపై మరణంపై ఆయనకి అధికారం. కనుక యేసుప్రభు హక్కుల్ని బాధ్యతల్ని ఆయన ఎరిగి సమాజంలో బ్రతికాడు. ఓకే, కనుక యేసుప్రభు సాంఘిక విలువల్ని సామాజిక స్పృహని యేసుప్రభు కలిగి ఉన్నాడు. అందుచేతనే మనకు నేర్పించాడు. మిగిలిన వివరాలు మనము వచ్చే వారం మనం తెలుసుకుందాము. ప్రభు చిత్త ప్రకారమే మనము సామాజిక స్పృహతో మనము ఎదుగుతున్న కొలది మనలో ఇవి ఉండాలి. అందుకనే మనం 5 చెప్పుకున్నాం. 5 ఒకసారి నేను గుర్తు చేస్తాను. మొట్టమొదటిది, సామాజిక జీవనం పట్ల ఆయనకి ఆసక్తి ఉండాలి, మనకి సంతృప్తి ఉండాలి. కనుక మనం చేసే పరిచర్య మీద, మనకి దేవుడిచ్చిన బాధ్యత మీద, మనకిచ్చిన ఆ గ్రామంలో పరిచర్య మీద, అక్కడున్న ప్రజల మీద ఆసక్తి కలిగి ఉండాలి, సంతృప్తిని మనం కలిగి ఉండాలి. రెండవది, సమాజంగా మనం సహకార భావాన్ని మనం కలిగి ఉండాలి. అక్కడున్న వాళ్ళని గౌరవించగలగాల. అక్కడున్న పెద్దలు ఉంటారు, సమాజం ఉంటారు, ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయి. మనం 5 తెలుసుకున్నాము. ఎదుటోళ్ళని సహకరించి గౌరవించే సామాజిక స్పృహ కలిగి ఉండాలి. మూడవది, సామాజిక బాధ్యతల్ని మనం పంచుకోవాలా. అక్కడ ఏ అవసరాలు ఉన్నాయి, సామాజిక బాధ్యతల్ని అక్కడ పంచుకోవాలి. యేసుప్రభు అక్కడున్న సామాజిక లోపం ఉంది, ఐక్యత లేకుండా ఉన్నారు. వాళ్ళ మధ్య ఐక్యత తీసుకురావడానికి కోసం యేసుప్రభు ప్రయత్నం చేశాడు. స్నేహశీలుగా ఉన్నారు. తనతో పాటు ఉన్న వాళ్ళందరినీ స్నేహంతో వాళ్ళు బలపరిచాడు. వాళ్ళ కుటుంబాల విషయాల్లో బలపరిచాడు. అంతేకాకుండా అనాలోచితగా ఆవేశంతో చేసిన పనులకు కూడా స్నేహపూర్వకంగా వాళ్ళని బాగు చేశాడు. హక్కుల్ని బాధ్యతల్ని ఆయన గుర్తు చేశాడు, ఆయన కూడా చేశాడు. అలాగా తన పరలోకపు తండ్రి యొక్క బాధ్యతలు, హక్కుల్ని నిర్వర్తించాడు. ఎట్ ద సేమ్ టైం భౌతికంగా తండ్రి అని అనబడిన యోసేపు యొక్క బాధ్యతలను వాటిని కూడా తీసుకున్నాడు, తనే తీసుకున్నాడు. కనుక దేవుడు ఈ లోకానికి శరీరంతో వచ్చినప్పుడు ఒక సత్యవంతుడైన దేవుడిగా, నిజమైన దేవుడిగా తాను మంచి ఆయన జీవితంలో నుండి సాంఘిక వికాసాన్ని చూపించాడు. మనం కూడా సాంఘిక వికాసంతో పనిచేద్దాము. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తమ్ముడు రాజు ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, మా ప్రభా మీకు అందరం తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు ప్రత్యేకంగా మరి సాంఘిక వికాసాన్ని గురించి
నాయన ఇదిగో ప్రభు మరింత లోతుగా ధ్యానం చేయడానికి మీరు కృప చూపించారు. నాయన ఇదిగో దైవ సేవకులను మీరు దీవించండి. వినుచున్న మా అందరికీ మీ కృపను అనుగ్రహించండి. నాయన దీన్ని ఎప్పుడు మేము డ్రైవ్ చేసుకుంటూ నాయన మీరు ఇచ్చినటువంటి ఈ జీవిత కాలంలో మీ చిత్తాన్ని నెరవేరుస్తూ నాయన ఇదిగో వాక్యాన్ని నాయన సాంఘికంగా సమాజంలో ఎలా పంచాలో నాయన మేము కూడా ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని వేడుకొని చూన్నాం. తదుపరి నాయన యూట్యూబ్ ద్వారా మరి వీక్షిస్తున్న బిడ్డలను కూడా మీరు దీవించి మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొని చూన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మేంద్ర అన్యోన్య సహవాసం చేరిన మనకు లోకములు ఆయన కోసం ఎదురు చూస్తూ ఆయన ద్వారా సాంఘికంగా నడిపింపబడుతూ సమాజంలో ఉన్న అనేక మందికి మార్గదర్శకంగా నిలుస్తున్న ఆయన జనాంగానికి అంతటికి మనకును ఇది రాలేని బిడ్డలకును సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.